ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సింహరాశివారికి 22 మార్చి 23, 24 తేదీలలో ఈ 3 రోజులకి సంబంధించి గ్రహ సంచారాల ఆధారంగా మీ జీవితంలో జరిగే వివిధ అంశాలలో రాబోయే మార్పుల గురించి, అవకాశాల గురించి మరియు మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఇది కేవలం ఒక మార్గదర్శన మాత్రమేనని గమనించండి. అయితే దీనితో పాటుగా మీ సంకల్పబలం, మీ కృషి, మీ పట్టుదల, సంకల్పం మాత్రమే మిమ్మల్ని నడిపిస్తుందని గుర్తుంచుకోండి. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ఏమైనా మార్పులను తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం రాబోతుందో పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా సింహరాశి వారికి గ్రహస్థితి ఆధారంగా గోచార ఫలితాలను గమనిస్తే, సింహరాశివారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారం మేషంలో చంద్రుడు, మిథునంలో గురు, సింహంలో కేతు, కుంభంలో కుజ, బుధ, రాహు, మీనంలో రవి, శని, శుక్ర ఉన్నారు. ఈ ప్రభావం వల్ల నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాని కేతు లగ్నంలో ఉండటం వల్ల కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనే భావన, లోపల అసంతృప్తి కనిపిస్తుంది. నువ్వు బయటకి స్ట్రాంగ్గా కనిపించినా లోపల చాలా ఆలోచనలు చేస్తావు. మేషంలో చంద్రుడు ఉండటం వల్ల ధైర్యం, సాహసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం ఉంటుంది. చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అవి నీకు ఉపయోగపడతాయి. సోదరులతో లేదా దగ్గరి వాళ్లతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. మిథునంలో గురుడు ఉండటం నీకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఫ్రెండ్స్, పరిచయాలు, నెట్వర్క్ ద్వారా లాభాలు వస్తాయి. నీకు సపోర్ట్ చేసే వాళ్లు పెరుగుతారు. ఏ పని చేసినా ఎవరో ఒకరు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంత లాభం కనిపిస్తుంది. కుంభంలో కుజ, బుధ, రాహు కలిసి ఉండటం వల్ల రిలేషన్షిప్స్లో జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య లేదా పార్ట్నర్తో చిన్న చిన్న గొడవలు రావచ్చు. మాటల్లో కాస్త కంట్రోల్ పెట్టుకోకపోతే చిన్న విషయం పెద్ద సమస్య అవుతుంది. బిజినెస్ పార్ట్నర్షిప్స్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీనంలో రవి, శని, శుక్ర ఉండటం వల్ల జీవితంపై సీరియస్గా ఆలోచిస్తావు. కొన్ని అనుకోని మార్పులు ఎదురవుతాయి. శని ప్రభావం వల్ల పనులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. కాని చివరికి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. శుక్రుడు ఉండటం వల్ల కొంత సపోర్ట్, రిలీఫ్ కూడా లభిస్తుంది. మొత్తానికి ఈ సమయంలో నీకు ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల టెన్షన్ ఫీల్ అవ్వచ్చు. అయినా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తావు. సింహరాశివారికి మార్చ్ 22వ తేదీ ఎలా ఉండబోతుందో మరింత క్లియర్గా చూస్తే, ఈ రోజు మీలో ధైర్యం, స్పీడ్ రెండూ పెరుగుతాయి. ఏ పని అయినా ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని ఫీల్ అవుతారు. కానీ ఇదే స్పీడ్ కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు దారితీసే అవకాశముంది. కాబట్టి ఆలోచించి అడుగు వేయాలి. ఉద్యోగంలో ఈ రోజు మీ పనిమీద ఫోకస్ బాగా ఉంటుంది. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. పై అధికారుల దృష్టిలో పడే రోజు. కొత్త టాస్కులు లేదా బాధ్యతలు రావచ్చు. వాటిని సీరియస్గా తీసుకుంటే మంచి పేరు వస్తుంది. బిజినెస్ చేసే వాళ్లకు కొత్త డీల్స్ లేదా ఆఫర్స్ వస్తాయి. కాని వెంటనే ఒప్పుకోకుండా ఒకసారి పూర్తి వివరాలు చూసి నిర్ణయం తీసుకోవాలి. పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త కూల్గా ఉండాలి. లేదంటే చిన్న మాట పెద్ద ఇష్యూ అవుతుంది. డబ్బు విషయానికి వస్తే వచ్చినంత వేగంగా ఖర్చు అయ్యే అవకాశముంది. ముఖ్యంగా అనుకోని ఖర్చులు రావచ్చు. కాబట్టి ప్లానింగ్ అవసరం. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు వచ్చే అవకాశం ఉంది. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటే అవి పెద్దగా పెరగవు. మాటల్లో హీట్ తగ్గస్తే రిలేషన్ బాగుంటుంది. ప్రేమ విషయాల్లో కూడా ఇదే రూల్. అతి ఎమోషన్ లేదా ఈగో వల్ల అపార్థాలు రావచ్చు. కాస్త అర్థం చేసుకునే నేచర్ ఉంటే రోజు సాఫీగా గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వల్ల అలసట, తలనొప్పి రావచ్చు. నీరు ఎక్కువగా తాగడం, కాస్త రిలాక్స్ అవ్వడం అవసరం. మొత్తానికి ఈ రోజు యాక్షన్ డే. పనులు జరుగుతాయి, అవకాశాలు వస్తాయి. కానీ నీ కంట్రోల్ మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. నువ్వు కూల్గా, ప్లాన్తో ముందుకు వెళ్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఉదయం ఓం శ్రీమాత్రే నమః జపం చేయి. సూర్యుడికి నీరు సమర్పిస్తే మరింత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మార్చి 23. ఈ రోజు మీకు కొంచెం మిక్స్ డేలా అనిపిస్తుంది. పని చేయాలనే ఆసక్తి ఉంటుంది. కాని
పనులు పూర్తవడంలో చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. మీరు ప్లాన్ చేసిన పనులు కొంచెం ఆలస్యంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీ మీద పడవచ్చు. కొన్నిసార్లు ప్రెషర్ ఎక్కువగా అనిపిస్తుంది. కాని మీరు శాంతంగా, స్టెప్ బై స్టెప్గా పనిచేస్తే సక్సెస్ అవుతారు. ఈ రోజు ఎక్కువగా మాట్లాడకుండా పనిమీద ఫోకస్ పెట్టడం మంచిది. బిజినెస్ చేసే వాళ్లకు ఈ రోజు జాగ్రత్త అవసరం. పార్ట్నర్తో లేదా కస్టమర్తో మాటల్లో అపార్థాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ డీల్ అయినా క్లియర్గా మాట్లాడి డాక్యుమెంట్ చేసుకోవడం మంచిది. డబ్బు విషయంలో కొంత ఇన్కమ్ వచ్చే సూచనలు ఉన్నా వెంటనే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ రోజు తప్పించుకుంటే మంచిది. ఇంట్లో వాతావరణం కొంచెం సెన్సిటివ్గా ఉండొచ్చు. చిన్న మాటలు కూడా పెద్దగా మారే అవకాశం ఉంది. నువ్వు కాస్త కూల్గా ఉంటే గొడవలు సులభంగా తగ్గపోతాయి. ప్రేమ విషయాల్లో ఈ రోజు ఈగో సమస్యలు రావచ్చు. నేనే సరైందని అనుకునే ఫీలింగ్ తగ్గస్తే రిలేషన్ సేఫ్గా ఉంటుంది. అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా అనిపించవచ్చు. ఓవర్ థింకింగ్ తగ్గించాలి. కాస్త నిద్ర, రిలాక్సేషన్ అవసరం. మొత్తానికి ఈ రోజు పేషెన్స్ టెస్ట్ డే. మీరు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిగా రోజు ముగుస్తుంది. తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేస్తే సమస్యలు కూడా అవకాశాలుగా మారతాయి. 24 ఈ రోజు మీకు గత 2 రోజుల కంటే కొంచెం మెరుగైన ఫలితాలు ఇచ్చే రోజుగా ఉంటుంది. మీరు ముందుగా చేసిన ప్రయత్నాలకు ఈ రోజు రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. లోపల ఉన్న టెన్షన్ కొంచెం తగ్గే క్లారిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పని గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపిస్తుంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త అవకాశాల గురించి చర్చలు ప్రారంభం కావచ్చు. పై అధికారులతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్లకు ఈ రోజు లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త డీల్స్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇంకా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. డబ్బు విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కొన్ని బకాయిలు రావచ్చు. మీకు రిలీఫ్ అనిపించే పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో ఈ రోజు శాంతి, ఆనందం ఉంటుంది. గతంలో ఉన్న చిన్న గొడవలు సర్దుకునే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలకు ఇంటి వాళ్ల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ప్రేమ విషయాల్లో మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. రిలేషన్లో క్లారిటీ వస్తుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు బాగానే ఉంటుంది. కాని ఆహారం, నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. మొత్తానికి ఈ రోజు రిజల్ట్ డే. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించే రోజు. మీరు కాస్త ఫోకస్, ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఈ రోజు మీకు మంచి ప్రోగ్రెస్ ఇస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు అవకాశాలు కూడా ఉంటాయి, చిన్న పరీక్షలు కూడా ఉంటాయి. గురు ప్రభావం వల్ల ఎదగడానికి మంచి ఛాన్స్ వస్తుంది. కాని శని, రాహు ప్రభావం వల్ల ఆలస్యం, టెన్షన్, అపార్థాలు కూడా రావచ్చు. శుభ ఫలితాలు చూస్తే ఉద్యోగంలో గుర్తింపు, కొత్త బాధ్యతలు రావచ్చు. బిజినెస్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, పరిచయాల ద్వారా లాభముంటుంది. కొన్ని పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశముంది. ఆర్థికంగా క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో సపోర్ట్ లభించే సమయం. అశుభ ఫలితాలు చూస్తే తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగించే అవకాశముంది. పార్ట్నర్ లేదా ఇంటి వాళ్లతో మాటల వల్ల గొడవలు రావచ్చు. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఓవర్ థింకింగ్ వల్ల మానసిక టెన్షన్ పెరుగుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు, అలసట ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యంగా జాగ్రత్త పడాల్సింది మాటలు, కోపం, తొందర. ఇవి కంట్రోల్లో ఉంటే చాలా సమస్యలు సింపుల్గా తగ్గపోతాయి. పరిహారాలు చూస్తే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరు సమర్పించడం మంచిది. ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం నమః శివాయ జపం 11 లేదా 21 సార్లు చేయండి. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నల్ల బట్ట దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం వల్ల కుజ దోషం తగ్గుతుంది. ఇంట్లో దీపం వెలిగించి కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు ఎక్కువగా పొందగలరు. తొందర, కోపం తగ్గస్తే అశుభ ఫలితాలు చాలా వరకు తగ్గపోతాయి. ఇది మీకు ఒక గైడ్ మాత్రమే. మీ కృషి, మీ పట్టుదలే చివరికి మీకు విజయం తీసుకొస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి డీటెయిల్డ్ రాశిఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.